బ్రతికుండి పగోడి సంతోషం చూడడం కన్నా ఆ పగను బ్రతికించుకోవడానికి నేను చావడానికైనా సిద్ధమే. నువ్వేం చెప్పినా చేస్తాను. రేపే నీ నాటకానికి తెరలేపి ఆ పెద్దిరెడ్డి మరణానికి తెరదించు. అమ్మా, బ్రతికుండగానే అగ్నిలో ఆహుతి కావడం ఏంటమ్మా? నాకున్నవి రెండే దారులు. ఒకటి నా కూతుర్ని నా దారికి తెచ్చుకోవడం, లేదా ఈ మంటల్లో కాలి బూడిదవ్వడం. ప్రతిరోజు నా పగ నా దేహాన్ని దహించి వేస్తుంది. అందుకే ఈ రోజుతో దానికి శాశ్వతంగా ముగింపు పలకాలనుకుంటున్నాను. మీరు కానివ్వండి. అమ్మా, మీకు ఫోను. రేయ్, చెప్పింది గుర్తుందిగా? ఇక్కడ అమ్మవారు ముందు జరిగే ప్రతి విషయం అక్కడ మీ అమ్మకు తెలియాలా? మనకి ఇదే ఆఖరి అవకాశం. ఆలస్యమైతే ఈ అమ్మమ్మ నీకు దక్కదు. నా పగ నన్ను చంపకముందే మీ అమ్మ ప్రేమ నన్ను కాపాడాలా? ప్రతి విషయం కళ్ళకు కట్టినట్టు చెప్పు. నువ్వు చెప్పే ఒక్కో మాటకి మీ అమ్మ ఒక్కో అడుగు నా వైపు వేసుకుంటూ రావాలా? జాగ్రత్త. అమ్మా, ఈ విషయం గురించి మళ్ళీ ఇంకోసారి ఆలోచించండి అమ్మా. ఆలోచించి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇది పెళ్లి కాదు, చావు. నాకు నేను రాసుకుంటున్న మరణరాత. మీరు కానివ్వండి.
ఇంద్రాణి, ఏంది బావగారు? భవానీ అమ్మవారికి తాంబూలు ఇస్తాను ముక్కుందంట. ఇంట్లో ముత్తైదులంతా ఉండారు కదా, తనకు పోవడానికి వీలు కావడం లేదు. నువ్వు ఇంటి కోడలవే కదమ్మా, గుడికి వెళ్ళి మొక్కు తీర్చి వస్తావేమోనని. దాందే ఉంది బావగారు, అట్టనే పోతాను. అమ్మా, ఏంది ఇంద్రాణి, నీకు ఇంకేమైనా పని ఉండదా? ఆహా, అబ్బే, అదేమంత ముఖ్యమైన పని కాదు బావగారు, పోయొస్తాను. భవానీ, అక్షయ్, అమ్మని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. అలాగే. వస్తాను. ఏంటమ్మా ఇది? ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు మాట్లాడకుండా ఉన్నాడు. డ్రైవర్, కార్ గుడివైపుకి తిప్పు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఒకవైపు మీ అమ్మ దిక్కులేని దానిలో చావుకు సిద్ధమై ఉంటే నీకు పూజలు ఎక్కువైపోయాయా? సిన్న, మా అమ్మ నీకు కొద్ది రోజుల నుండే తెలుసు, కానీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. పగ కోసం ఓ గదిలో 5 ఏళ్ల నుండి బతికినది. అంత తొందరగా చచ్చిపోద్ది అనుకుంటున్నావా? తనకేం కాదు గాని నువ్వు అనవసరంగా కంగారు పడమాక. ముందు మనం గుడికి పోదాం పద. అది కాదమ్మా. అక్షయ్, కార్లో తీసుకుపోతావా లేక నన్ను దిగిపోమ్మంటావా? డ్రైవర్, కారు గుడికి పోని. అమ్మా, నీకేమన్నా పిచ్చా? అవతల అమ్మమ్మ అగ్ని ప్రవేశం చేస్తుందని నీకు తెలుసు. ముందు అక్కడికి వెళ్ళి ఆపాల్సింది పోయి ఏంటమ్మా ఇది? అమ్మా, అమ్మమ్మ ప్రాణాలతో ఉందో లేదో అని నాకే ఇంత కంగారుగా ఉంది. నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావమ్మా? అమ్మా, అమ్మమ్మ చచ్చిపోతుందమ్మా. నీకు ప్రాణం పోసిన తల్లి ప్రాణం తీసుకుంటుంది. అయినా నువ్వు ఏం పట్టనట్టుగా ఎలా ఉండగలుగుతున్నావు? పాపం అమ్మమ్మ అందరూ ఉండి కూడా ఎవరూ లేని ఏకాకిలా మిగిలిపోతుంది. తన పగ తీరుస్తామని మన మీదే నమ్మకం పెట్టుకుని బతికింది. కానీ మనం తన్ని నట్టేట వదిలేసి మన దారి మనం చూసుకున్నాం. మీ అమ్మ మారలేదని నీకు కోపంగా ఉండొచ్చు. పెళ్లి ఆపడం కోసం తను ఇదంతా చేస్తుందని నీకు అనిపించి ఉండొచ్చు. కానీ నువ్వు అనుకున్నట్టు కాకుండా తను నిజంగానే ఒంటరితనం తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడిందేమో. ఒకవేళ తను ఆ బాధలోనే చనిపోతే ఆ పాపం మనదేనమ్మా. తర్వాత నువ్వు ఎంత బాధపడినా అమ్మమ్మ తిరిగి రాదు. ఒక్కసారి ఆలోచించమ్మా, తను నీకోసం ఎంత చేసింది, నీ గురించి ఎంత ఏడ్చింది. అమ్మా, నీ సంతోషంలోనే తన సంతోషాన్ని చూసుకుని బతికిందమ్మా. అలాంటిది నువ్వు దూరం అయితే ఆ బాధని ఎలా తట్టుకోగలదమ్మా? మనం తను వదిలేసి వచ్చినా తను మాత్రం ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉండేది. నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్ను తలుచుకునే బాధపడేదమ్మా. కూతురు ఎక్కడ మోసపోయి తిరిగి వస్తున్నానని కంగారు పడేది. నువ్వు తన ప్రేమను నటన అంటున్నావు,
బాధ అబద్ధం అనుకుంటున్నావు, చావు బెదిరింపు అనుకుంటున్నావు. ఈ ప్రపంచంలో నేను ఎక్కువగా ఇష్టపడేది ఇద్దరే అమ్మా. ఒకటి నువ్వు, రెండు అమ్మమ్మ. తను మనకు దూరం అవుతుందని తలుచుకుంటేనే నా గుండె బరువెక్కిపోతుంది. నువ్వు ఇలా బండరాయిలా ఎలా ఉండగలుగుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అమ్మా, అమ్మమ్మ చెడ్డదే కావచ్చు, అది నేను ఒప్పుకుంటాను. కానీ నీ కన్న తల్లమ్మా. నాకు తెలిసి ఈ పాటికి అమ్మమ్మ అగ్నిగుండంలో దూకి చనిపోయి ఉంటుందమ్మా. కనీసం తన శవానైనా చూద్దాం పదమ్మా. లేదంటే ఆఖరి చూపు కూడా మిగలదు. ప్లీజ్ అమ్మా, కనీసం నా కోసమైనా రామ్మా, ప్లీజ్. చావనివ్వండి నన్ను. వదలండి.
అమ్మా అమ్మమ్మ. నీకేమైనా పిచ్చి పెట్టినాదా? ఏంటమ్మమ్మ ఇది? ఏంది నువ్వు చేసే పని? ఏమ్మా మీకేనా బుద్ధి జ్ఞానం లేదు? దింపరా. అమ్మ మీద ప్రేమను వదిలేసి పగోడు పంచం చేరావు. నేను చావాలి, నేను రాను. రా. ఇందిరమ్మ, అమ్మా రా. నేను రాను. రామ్మా. రామమ్మ. వదలండి, నేను రాను. ఆ! వదలు. అమ్మమ్మ. నేను రాను. వదలరా. అమ్మా ఇంద్రమ్మేంది ఎన్నిసార్లు ఫోన్ చేసినది? వదలమంటే వదలు. అమ్మ ఫోన్ వచ్చిందమ్మా. వదలు. అన్నా ఏంది ఇంద్రమ్మ ఎన్నిసార్లు ఫోన్ చేసినావు? ఇన్నిసార్లు ఫోన్ చేసిన కాదన్నా. నా కూతురు అమ్మ నా మాట వినడం లేదు. నాకు చచ్చిపోతానంటుంది. సిద్ధి పేర్చుకున్నది. సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నానమ్మా, నువ్వేం కంగారు పడమాక. ఉమాదేవి, అమ్మ మళ్ళీ ఏదో అగాయిత్యం మొదలు పెట్టినదట, పద. వదలండి. అమ్మమ్మ. వదలు. అమ్మమ్మ. వదలు. వదలండి. అమ్మమ్మ. నేను చావాలి. నాకు ఈ జీవితం వద్దు. అమ్మమ్మ. వదలు. ఏందమ్మా ఏం చేస్తున్నావో నేను నీకు రాను. తెలుస్తుందా? రాలోనికే ఏయ్, వదలండి, వదలండి. ఏందా మాట? నేను రాను. వద. నేను రాను రా. రా. నేను చచ్చిపోతాను. వద. వదలండి. వదలమంటుంటే. వదలరా. కొండ. రా, వదలమంటుంటే. రామ్మా, రా. వదలు. ఏంది నువ్వు చేసే పని? వదలరా. అమ్మా ఏహే, వదలండి. అసలు నీకు గుర్తుందా? ఎవర్రా నీకమ్మా? ఆ రోజు మీ ఫోటోకి దండ వేసినప్పుడే మీరు చచ్చినట్టు లెక్క. ఈ రోజు నేను చచ్చిపోతాను. ఇంటికి దరిద్రం వదిలిపోద్ది. నువ్వు చస్తే దరిద్రం పోవటం కాదు, ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంటాది. కళ్యాణం జరగబోయే ఇంట్లో కాడి పేర్చిందని నిన్నే చూస్తున్నాను. అసలు నువ్వెవరురా నన్ను అడగడానికి? నీకు నాకు ఏమిటి సంబంధం? ఏదో జన్మలో మేము చేసుకున్న పాపం వల్ల ఈ జన్మలో నీ కడుపును పుట్టించాడు కదా భగవంతుడు. ఆ సంబంధం వల్ల నా కడుపు కోత మిగల్చడానికే పుట్టారే మీరిద్దరు. నన్ను కట్టుకున్న మొగుడు కళ్ళ ముందే దూరం అయిపోతే కడుపును పుట్టిన వాళ్ళు కాల్దనిపోయినారు. అత్తమ్మా ఎప్పుడో జరిగిపోయిందని ఇంకా పట్టుకుని ఏలాడుతున్నావు ఎందుకు? గతము మీకు, నాకు కాదు. రాలిపోయిన బొట్టు రోజు నన్ను అద్దంలో వెక్కిరిస్తా ఉంది. పగిలిపోయిన గాజులు నా గుండెల్లో గుచ్చుకుంటా ఉన్నాయి. ఆ బాధను భరించలేక, నా పగను బ్రతికించుకోలేక చావడానికి సిద్ధపడ్డాను. నన్ను చావనివ్వండి, లేదా ఈ పెళ్లి ఆపండి. ఏందమ్మా నువ్వు మాట్లాడేది? వాళ్ళిద్దరి పెళ్లి చేస్తే అంతా సర్దుకుని అందరూ సంతోషంగా ఉంటారనుకుంటే ఈ పెళ్లి ఆపేయమంటుండవేంది? ఇంత వయసు వచ్చినా నీకు బుద్ధి రాలేదా? నీకొచ్చిందా బుద్ధి? పగోనింటో చేరి వాడు చూపించే కపట ప్రేమకి తల్లి ప్రేమనే మర్చిపోయావు కదే. వాళ్ళు నిన్ను అడుగడుగున అవమానిస్తున్నా నీకింకా బుద్ధి రాలేదా? ఎప్పుడైతే మీరు నన్ను వదిలి ఆ పెద్దిరెడ్డి పంచన చేరారో అప్పుడే నాకు ఓటమి మొదలైంది. ఆ పెద్దిరెడ్డికి బలం చేకూరినాది. కానీ ఆడు మిమ్మల్ని కూడా బతకనివ్వడు. తీయాల్సిన గోతులన్నీ తీసి చిరునవ్వుతో కప్పిపుచ్చుతాడు. ఆడి చేతిలో మీకు దెబ్బ తగిలిన మరుక్షణం ఈ కన్న తల్లి మాటలు మీకు గుర్తుకొస్తాయి. మొగుణ్ణి పోగొట్టుకున్నాను. కళ్ళ ముందే కన్న బిడ్డలు కూడా దూరం అయిపోతుంటే చూస్తూ ఊరుకోలేను. అందుకే ఈ ప్రాణాన్ని త్యాగం చేసి నా పగను బ్రతికించుకోవడానికి మళ్ళీ పుడతా.
ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దిరెడ్డి బావ చాలా మంచోడు. మంచేదో చెడేదో నువ్వు చెప్తే నేర్చుకునే స్థాయిలో మేము లేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పెళ్లి చేసి తీరతాం. హే, నేను కంటే పుట్టారా మీరు? మీకు మీ పంతం ముఖ్యమైతే నా పంతం నాకు అంతకన్నా ఎక్కువ. నువ్వు నాకు తలకొరువు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అమ్మా నా మాట విన్న ఊరుకో అమ్మా, నీకేం తెలీదు. మనోహర్, మనోహర్! వదినా, వస్తున్నాను వదినా. ఏంటి వదినా? నీ భార్య ఏం చేసిందో చూడు. ఏం చేసిందేంటి? ఈ ఇంటి మనిషి కదా అని నా తోడబుట్టిందంతా సమానమని భావించి మొదటి తాంబూలం తనకిచ్చానా? ఇచ్చారు.